బ్యాక్ న్యూస్. రేవంత్ కి కుర్చీ కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో రైతులు పండించే పంటలు కొనే దిక్కు లేకుండా పోయిందంటూ విమర్శించారు. పంట తరుగు తీయడం ఆపకపోతే రైతులు మీ తోలు తీస్తారన్నారు. డైలాగులు మాని రేవంత్ పనిచేయడం మొదలు పెట్టాలన్నారు హరీష్. కనీసం పంటలు కూడా కొనే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జర భూమి మీదకి రండి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు కొనుగోలు కేంద్రాలు తిరగండి. ఈ తరుగు తీస్తున్న తోలు తీయమంటావా, మరి రైతులందరినీ కలిసి నీ తోలు తీయమంటావా, నువ్వే డిసైడ్ చేసుకో. ఇప్పుడు నేను రైతులు చెప్పిందే చెప్తున్నా, 5 కిలోల తరుగు తీస్తున్నారని. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావా తరుగు మీద, మరి ఇవాళ ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? రేవంత్ రెడ్డి, నువ్వు మాటలు చెల్లే కాలం అయిపోయింది నీదిగా. నీ మాటలు నడవే, ఇప్పుడు చేతలు కావాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, డైలాగులు బంద్ చేయి, కొనుగోలు కేంద్రాలకు రా. 70 సార్లు ఢిల్లీ పోయినావు, ఒక్కసారి కొనుగోలు కేంద్రం రావచ్చు కదా. టైం దొరకలేదా? తీరిక లేదా? కమిషన్లు, పర్సెంటేజీలు, లెక్కలు చూసుకోవడానికే టైం సరిపోతుందా? కప్పం కట్టడానికే టైం సరిపోతా ఉందా? రైతుల కష్టాలు నీకు పట్టవా? రైతుల కష్టాలు తీసుకునే ఓపిక లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్లు చేసుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి మీ ఇద్దరు కొట్టడానికే సరిపోతుంది, కానీ రైతుల బాధలు పట్టుకోరా మీరు? మేం మీ జిల్లాలోనే మాట్లాడుతున్నాం.